కేంద్రం ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్పై ఎన్నో అంచనాలున్నాయి. దేశంలోని వివిధ వర్గాల ప్రజలు తమకు అనుకూలంగా బడ్జెట్ ఉండాలని కోరుకుంటున్నారు. పన్నుల భారం తగ్గించాలని, నిత్యావసరాల ధరల్ని నియంత్రించాలని, సామాన్య మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ ఉండాలని అంటున్నారు. బడ్జెట్ విషయంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. కనీసం తాళిబొట్టు చేసుకోవడం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే విపరీతంగా బంగారు రేటు పెరుగుతుంది. ఆ బంగారు రేటు ఎందుకోసం పెరుగుతుందో కూడా ఎవరికి అర్థం కాదు. అదేమైనా నిత్యావసర వస్తువు కూడా కాదు. అటువంటి దాన్ని విపరీతంగా పెంచేస్తున్నాడు. దాని మీదే మార్కెట్ ఈ దేశం అభివృద్ధి అన్నట్ల మాట్లాడే పరిస్థితుల్లో ఉందని చెప్పి మనం ఈ సందర్భం గుర్తించాలి. అందుకోసము ఈ ధరలను నియంత్రించడానికి బడ్జెట్లో పకడ్బందీగా ఏం చెప్తున్నావు అది చెప్పే పరిస్థితులు లేరు. ఇప్పటిదాకా ఆదాయ పన్నుకు సంబంధించి 1,50,000ని మించి అదేం పెంచలేదు. ఈ రోజున్నటువంటి పరిస్థితుల్లోన సాధారణంగా ఒక మనిషి బ్రతకాలంటే కూడా సంవత్సరానికి 2-3 లక్షలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే కనీస వేతనం అని ఉందో ఆ కనీస వేతనంలో పొందే వాళ్ళందరికీ కూడా మినహాయింపు ఇస్తే బాగుంటుంది. బంగారాన్ని ఈరోజు కొనాలంటే చాలా ఆకాశాన్ని అద్దేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సామాన్య మానవునికి బంగారు అందుబాటులోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వం వేసేటువంటి సుంకాన్ని తగ్గించాలి. కేంద్రం జిఎస్టీ బంగారు పైన కూడా జిఎస్టీని తొలగించాలనేటువంటిది నేను కోరుతా ఉన్నాను. అమ్మకు అన్నం పెట్టరా అంటే పిన్నమ్మకి బంగారు గాజులు చేసిస్తాననేటువంటి సామెతలు ఇవే ఇట్లాంటివే. గోదావరి నీళ్ళు ఎందుకండి? మా కృష్ణా నీళ్ళు మాకు ఇవ్వండి. ఈ రాయలసీమలో ప్రవహించేటువంటి కృష్ణా తుంగభద్ర నీళ్ళు మాకు చాలు. ఆ నీళ్లు మళ్లించండి, ఆ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ప్రత్యేక హోదా తెలుగు ప్రజల యొక్క జీవనాడి, ఆశాజ్యోతి. అసలు ఇంకోటేమి, ఈ రాష్ట్రం విభజించి చేసినటువంటి ద్రోహాన్ని సవరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటించాల్సినటువంటి బాధ్యత. ఈ బడ్జెట్లో మీరు ప్రత్యేక హోదా ప్రకటించండి.